భారీ బ్లాస్ట్ జరుగుతుంది. కానీ అంతకంటే ముందే ఆ బాంబుని పసిగట్టేసింది టీవీ9. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గుట్టల్లో కనిపించింది ఈ బాంబ్. మహబూబ్ నగర్ లో ఇప్పుడు ఇదే హల్చల్ చేస్తున్న టాపిక్. పట్టణానికి పక్కనే ఉన్న గుట్టల్లో దొరికింది ఈ గ్రెనేడ్. ఈ ఉదయం పశువుల కాపర్లు అటువైపు వెళ్లారు. అదేదో వింతగా ఉందని ఈ విషయం స్థానిక సర్పంచ్ కి చెప్పారు. అయితే పోలీసుల కంటే ముందుగా టీవీ9 అక్కడికి చేరుకుంది. అత్యంత సాహసోపేతంగా గ్రెనేడ్ ని చేతబట్టి వివరాలని సేకరించే ప్రయత్నం చేసింది. అసలు ఇక్కడికి గ్రెనేడ్ ఎలా వచ్చింది? ఈ ఒక్కటే ఉందా, ఇంకా చాలానే ఉన్నాయా? గుట్టల్లో బాంబులు ఏమన్నా దాచారా? వీటిని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు? అసలు వాళ్ళ టార్గెట్ ఏమై ఉంటుంది? ఇవన్నీ మహబూబ్ నగర్ వాసుల్ని ఇప్పుడు బెంబేలెత్తిస్తున్న ప్రశ్నలు. ఎస్, మనం చూస్తున్నాము ఒక గ్రెనేడ్ మనకు కనిపిస్తోంది. పొరపాటున గనక పిన్ ఓపెన్ అయితే భారీ బ్లాస్ట్ సంభవించి ఉండేది. కానీ అంతకంటే ముందే టీవీ9 ఆ బాంబుని పసిగట్టగలిగింది. మహబూబ్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో గుట్టల్లో ఈ బాంబు కనిపించింది. దీంతో అక్కడ ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. పశువుల కాపర్లు ఆ గుట్టల్లోకి వెళుతుంటే వాళ్ళకి ఈ బాంబు దొరికింది. అయితే ఇదేదో వింత వస్తువుగా వాళ్ళు భావించారు. వెంటనే స్థానిక సర్పంచ్కి ఈ విషయాన్ని చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకోవడానికంటే ముందుగానే టీవీ9 టీం అక్కడికి చేరుకుంది. చాలా సాహసోపేతంగా ఈ గ్రెనేడ్కి సంబంధించిన వివరాలని సేకరించే ప్రయత్నం చేసింది టీవీ9. ఈ గ్రెనేడ్ అసలు ఎలా వచ్చింది అక్కడికి? ఇదొక్కటే అక్కడ ఉందా? ఇంకా ఆ గుట్ట లోపల ఇంకా చాలా గ్రెనేడ్లు కూడా ఉన్నాయా? ఏమన్నా దాచిపెట్టారా బాంబుల్ని ఆ గుట్టల్లో? ఎవరు చేసిన పని ఉండొచ్చు? ఇది ఏం టార్గెట్ చేసుకుని ఈ గ్రెనేడ్ని అక్కడికి తీసుకొచ్చారన్న విషయాలను టీవీ9 సేకరించే ప్రయత్నం చేసింది. మా ప్రతినిధి సమీ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. సమీ, మహబూబ్ నగర్ శివారులోని ధర్మాపూర్ గుట్టలలో ఓ బాంబు కలకలం సృష్టిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ధర్మాపూర్, జమిస్తాపూర్ 2 గ్రామాలకు సంబంధించిన శివారులో ఉన్నటువంటి ఈ గుట్టలు, కొండలు ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ రోజు ఉదయాన్నే పశువులు మేపుతున్నటువంటి వారికి ఈ బాంబు కనిపించడం జరిగింది. గ్రెనేడ్గా దీన్ని గుర్తించడం జరిగింది. మనం చూడవచ్చు ఈ రాళ్ళ సందులో ఈ గ్రెనేడ్ ఉంది. దీన్ని ఆర్మీలో లేదా విధ్వంస కార్యక్రమాలకు నక్సల్స్ కానివ్వండి, ఉగ్రవాదులు కానీ ఉపయోగించే బాంబులాగా అలాగే ఉంది. మొత్తం కూడా ఈ బాంబు ఈ ప్రాంతంలోకి ఎలా వచ్చింది, ఈ గ్రెనేడ్ ఎలా వచ్చింది అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించింది. మనం దీన్ని పట్టుకొని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బాంబు ఏదైతే ఉందో బరువుతో కూడుకున్నది. సుమారు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీనికి పిన్ను కూడా ఉంది. ఈ పిన్ను తీసినట్లయితే పేలే ప్రమాదం ఉంటుంది. ఈ చిన్న పిన్ ఏదైతే ఉందో ఈ పిన్నును కనుక లాగితే ఈ పేలే ప్రమాదం కూడా ఉంటుంది. సో దీన్ని లాగకూడదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ బాంబు ఏదైతే గ్రెనేడ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోకి ఎలా వచ్చింది అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. స్థానిక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. మనతో పాటు సర్పంచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. చెప్పండి, మీకు ఇక్కడ గ్రెనేడ్ ఉన్నట్టు ఎలా సమాచారం అందింది? ఈ పొలం వాళ్ళు వచ్చి పొలం సాగు చేయడానికి వచ్చి గొర్రె కాపరి వాళ్ళు గొల్ల సాయమ్మ, రమేష్ వాళ్ళిద్దరు ఈ చెట్టు దగ్గర వచ్చి ఉన్నారు. ఏంది అని రాయి పక్కకు తొలగిస్తుంటే అరే కింద ఉన్నట్లుందని చెప్పి చూసి వాళ్ళు మనకు సమాచారం ఇచ్చాను. నేను ఏం చేసిన చూసి పొద్దుగాల మార్నింగ్ పూట ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చిన. అంటే ఈ ప్రాంతంలో ఈ బాంబు అంటే గ్రెనేడ్ ఎట్లా వచ్చి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు? అంటే గతంలో ఏమున్నో తెలియదు, మరి వాళ్ళ కొరక మన పని చేయడానికి తెచ్చిన రాయి అని మనకైతే తెలియదు. నక్సలానికి రాదు, ఇళ్ళనికి రాదు. కెమెరా పర్సన్ అంజితో సమీ, టీవీ9, మహబూబ్ నగర్ జిల్లా.